హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఆషాఢ మాసంలో ముఖ్యమైన పర్వదినాలు ఏంటో చూద్దామండి. ఈ ఆషాఢ మాసం మనకు జూన్ జూలై నెలలో వస్తూ ఉంటుంది. అయితే ఈసారి మనకి అధిక జ్యేష్ఠ మాసం రావడం వల్ల జూలై నెలలో ఆషాఢ మాసం రాబోతుందండి. ఆషాఢ మాసం అనగానే ఎన్నో రకాలైనటువంటి పండుగలు ఇక్కడి నుంచే రాబోయే పండుగలన్నీ కూడా మొదలవుతాయి. ఈ నెలలో కూడా చాలా ముఖ్యమైన పండుగలు ఉంటాయండి. ఆషాఢ మాసం అనగానే ఆడపిల్లలు అందరూ చూసేది గోరింటాకు. ఈ గోరింటాకు పెట్టుకోవడం వల్ల కలిగే మనకు ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి, విశిష్టత ఏమిటో చూద్దాం. ముఖ్యంగా ఈ ఆషాఢ మాసం ఎప్పటి నుంచి ప్రారంభమై ఎప్పటితో ముగుస్తుందో చూద్దాము. స్వస్తి స్త్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం. జూలై నెల చూసుకుంటే 2026వ సంవత్సరంలో 14వ తారీఖున అమావాస్య అండి. దీన్ని జ్యేష్ఠ అమావాస్య అంటారు. ఈ రోజుతో నిజ జ్యేష్ఠ మాసం ముగిసిపోయి ఆషాఢ శుద్ధ పాడ్యంతో 15వ తారీఖు నుంచి ఈ ఆషాఢ మాసం మనకి ప్రారంభం అవుతుంది. ఇది ప్రారంభమైనటువంటి ఆషాఢ మాసం మళ్ళీ ఆగస్టు 12వ తారీఖు అమావాస్యతో మనకి ఆషాఢ మాసం అనేది ముగుస్తుందండి. అంటే జూలై 15వ తారీఖు నుంచి ప్రారంభమయ్యి ఆగస్టు 12 వరకు కూడా మనకి ఆషాఢ మాసం ఉంటుంది. చాంద్రమానం ప్రకారము పౌర్ణమి నాడు పూర్వాషాఢ లేదా ఉత్తరాషాఢ నక్షత్రానికి దగ్గరగా చంద్రుడు సంచరిస్తూ ఉండడం వల్ల ఈ మాసానికి ఆషాఢ మాసం అని పేరు వస్తుంది. అయితే దీన్ని శూన్యమాసం అని కూడా అంటారండి. ఈ మాసంలో ఎటువంటి శుభకార్యాలు ఉండవు, ఓన్లీ దైవ ఆరాధన మాత్రమే చేస్తూ ఉంటాము. పెళ్లిళ్ళు కానీ, శంకుస్థాపనలు కానీ, గృహప్రవేశాలు, ఉపనయనాలు ఎటువంటి శుభకార్యాలు కూడా ఈ మాసంలో చేయము, ఓన్లీ దైవ ఆరాధన చేస్తారు. ఈ మాసంలోనే సూర్యుడు కూడా మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. కాబట్టి ఉత్తరాయణ పుణ్యకాలం ముగిసిపోయి దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభమవుతుంది. ఈ మాసంలో శుభకార్యాలు ఏవి ఉండవు కనుక ఓన్లీ పూజలు, వ్రతాలు, దైవ కార్యక్రమాలు, పితృకార్యాలు అంటే వాళ్ళకి ఏవైనా తర్పణాలు వదలడం కానీ ఏవైనా దానాలకి ఎక్కువగా ప్రాముఖ్యత ఉంటుంది. కేవలం వ్యక్తిగతమైనటువంటి శుభకార్యాలు పక్కన పెట్టి దైవ ఆరాధన అంతా కూడా యథావిధిగా చేసుకోవచ్చు. ఆషాఢ మాసం అనగానే ఆడపిల్లలందరం కూడా ఎదురు చూసేది పెళ్ళైన వాళ్ళు, పెళ్లి కాని వారు, పెద్దవారు ఎవరైనా సరే చేతికి పెట్టుకునేది గోరింటాకే కదండి. ఇక్కడ మనం గ్రీష్మ ఋతువు నుంచి వర్ష ఋతువులోకి అడుగు పెడతాము. వర్షాకాలం ప్రారంభంలో ఈ వాతావరణంలో వచ్చినటువంటి తేమ పెరిగి బ్యాక్టీరియాస్ కానీ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ ఎక్కువ అవుతాయి. అందుకే గోరింటాకు అనేది సహజ సిద్ధమైనటువంటి యాంటీ ఫంగల్ గుణాలు ఉండడం వల్ల మనకి ఇది ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది. అందుకే ఆడవాళ్ళందరూ కూడా గోరింటాకును పెట్టుకుని ఉంటారు. సరదాగా మాకు పండిందని చాలా సరదాగా చూసుకుంటూ ఉంటారు. ఈ వర్షాల వల్ల వాతావరణం చల్లబడినప్పుడు శరీరంలో వేడి సమానంగా ఉండేందుకు గోరింటాకు సహాయపడుతుంది. ఈ విధంగా గోరింటాకును మెత్తగా రుబ్బి పెట్టుకుంటారు. ఈ ఆషాఢ మాసంలో నలుగురికి పంచుతారు కూడా. దానివల్ల సౌభాగ్యం కలుగుతుందని నమ్ముతాము. ఈ గోరింటాకు పెట్టుకోవడం వెనుక ఒక పురాణ గాథ కూడా ఉందండి. పార్వతీదేవి చిన్న పిల్లగా ఉన్నప్పుడు తన స్నేహితురాలతో కలిసి వనంలో ఆడుకుంటూ ఉంటుందంట. ఒకరోజు ఆ ఆటలాడే క్రమంలో పార్వతీదేవి వేలికి ఒక చిన్న గాయమే ఒక రక్తపు బొట్టు కింద పడుతుందంట. ఆ పవిత్రమైనటువంటి రక్తపు బొట్టు పడిన చోట నుండి క్షణంలో ఒక అందమైన చెట్టు మొలుస్తుందంట. ఆ చెట్టుని చూసి పార్వతీదేవి ఆశ్చర్యపోయి ఆ చెట్టు ఆకులను కోసి నలుపుతుందంట. అలా నలపగానే ఆమె చేతులు ఎర్రగా పడతాయంట. అది చూసిన వృక్షము పార్వతీదేవితో ఇలా అంటుందంట, నీ రక్త సంస్కారంతో నేను జన్మించాను కాబట్టి నా వల్ల నీ చేతులు ఎర్రబడ్డాయి. లోకమాతమైనటువంటి నీకు ఎటువంటి కీడు జరగదు నా వల్ల. అసలు నా ఉనికి ఏంటి అని ప్రార్థిస్తుందంట. ఆ చెట్టు ప్రార్థనకి సంతోషించినటువంటి పార్వతీదేవి ఇలా వరమిస్తుందంట, ఇకపై ఈ లోకంలో స్త్రీలందరూ నిన్నెంతో ఇష్టంగా అలంకరించుకుంటారు. నువ్వు చేతులకు పెట్టుకున్నప్పుడు వచ్చే ఎరుపు రంగు స్త్రీల సౌభాగ్యానికి ప్రతీకగా ఉంటుంది అని ఆ చెట్టుని పార్వతీదేవి దీవిస్తుందంట. అంతేకాదు ఇంకొక కథ కూడా ఉందండి. గౌరీదేవి ఇంట్లో పుట్టినటువంటి ఆకును కాబట్టి దాన్ని గోరింటాక పేరు మార్చారంటండి. అంతేకాకుండా పార్వతీదేవి చేతులకి గోరింటాకు పెట్టుకొని ఆ స్వామివారికి అన్నం వడ్డిస్తుందంట ఆ ఎర్రటి చేతులతో. పరమశివుడు కూడా చాలా సంతోషిస్తాడంట. అలాగే లోక కళ్యాణం కోసం కూడా కుమారస్వామి అంటే ఆ షణ్ముఖుడు జన్మిస్తాడంట. మరి ఈ ఆషాఢ మాసంలో ఈ గోరింటాకుని పెట్టుకున్న వారికి సంతానం లేకపోతే సంతాన ప్రాప్తి కలుగుతుందని, ముత్తైదువుల భర్తలు ఆయుర ఆరోగ్యాలతో ఉంటారని, సౌభాగ్యం సిరి సంపదలు కలుగుతారని నమ్ముతారు. అందుకే ఆషాఢ మాసంలో తప్పనిసరిగా గోరింటాకును పెట్టుకుంటారు అందరూ కూడా. మరి ఈ గోరింటాకు పెట్టుకోవడం కాకుండా కొత్త పెళ్లి కూతురు, కొత్త పెళ్లికి కూడా ఆషాఢ మాసంలో ఒక ఇంటిలో ఉండరు. కొత్తగా పెళ్ళైన వాళ్ళు భార్యాభర్తలు కలిసి ఉండటం వల్ల
కరెక్ట్గా 9 నెలల తర్వాత మళ్ళీ చైత్ర వైశాఖ మాసంలో అంటే మార్చి నుంచి మే నెలల మధ్యలో డెలివరీ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో ఆ ఎండలకి డెలివరీ అయితే పుట్టిన పాప కానీ తల్లి కానీ ఇన్ఫెక్షన్ బారిన పడి ఎండకి ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి ఈ నియమాన్ని పెద్దలు పెట్టారు అని చెప్తారండి. అందుకని ఈ సమయంలో ఎవరైతే కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉన్నారో ఆ పెళ్ళైన ఆడపిల్లల్ని పుట్టింటికి తీసుకువెళ్తారంట. అంతేకాకుండా అత్తా కోడళ్ళు కూడా ఒక ఇంట్లో ఉండకూడదని, వాళ్ళ గడప దాటకూడదని చెప్తూ ఉంటారు. మరి ఇలా పుట్టింటికి వెళ్ళాలి అంటే ఈ ఆషాఢ మాసం ప్రారంభమయ్యేలోపు ఎప్పుడు వెళ్ళాలి, మళ్ళీ ఎప్పుడు తిరిగి రావాలో చూద్దామండి. 15వ తారీఖు నుంచి ఆషాఢ మాసం అనుకుంటే ముందు రోజుల్లోనే అంటే పుట్టింటికి తీసుకొని వచ్చేస్తారు కదా. ఆషాఢ మాసం ముందు నుంచే పుట్టింటి వాళ్ళు అమ్మాయిని తీసుకొచ్చేస్తారు. అయితే 14 అమావాస్య కాబట్టి అమావాస్య రోజు సాధ్యమైనంత వరకు ఎవరు కూడా ప్రయాణాలు చేయరు మన సైడు. అమావాస్య రోజు తీసుకువెళ్ళరు. అలాగే అత్తవారు కూడా పంపించరు. సో 13 సాయంత్రం నుంచి అమావాస్య వచ్చింది కాబట్టి సాయంత్రం ప్రయాణాలు కాకుండా 13 సోమవారం అంతా కానీ 12 కానీ 11 కానీ మళ్ళీ శుక్రవారం ఏకాదశి పంపించరు కాబట్టి ఆ ఆదివారం కానీ సోమవారం కానీ పంపిస్తూ ఉంటారండి. సో మంగళవారం శుక్రవారం పంపించరు కాబట్టి శుక్రవారం పంపించరండి. సో కొత్త కోడలను అయితే అసలు పంపించరు. కాబట్టి మంగళవారం శుక్రవారం కాకుండా అమావాస్య రోజు కాకుండా మధ్యలో ఉన్న రోజులు ఏవైతే ఉన్నాయో 14 లోపల ఆ రోజుల్లో చూసుకొని అమ్మాయిని పుట్టింటికి తీసుకొని వెళ్తూ ఉంటారండి. మళ్ళీ పుట్టింటి నుంచి అత్తగారింటికి రావాలి అంటే ఆషాఢ అమావాస్య ఆగస్టు 12తో అయిపోయి 13వ తారీఖు నుంచి శ్రావణ శుద్ధ పాడ్యంతో శ్రావణ మాసం మొదలవుతుంది. ఈ శ్రావణ మాసం రాగానే ఆషాఢ పట్టి అని శ్రావణ పట్టి అని సారిని తీసుకొస్తూ ఆడపిల్లని పుట్టింటి నుంచి అత్తవారింటికి తీసుకొని వస్తూ ఉంటారు. ఇది అందరికీ తెలిసింది. ఆషాఢ మాసం మొదలైన రోజుల నుంచి అంటే జూలై 15 నుంచి వరాహి నవరాత్రులు ఉన్నాయి. ఆ పూజలు చేసిన వారు కానీ ఈ ఆషాఢ మాసంలో ఒక్క రోజైనా సరే గ్రామ దేవతను ఆరాధించుకుంటూ ఉంటారండి. మీ ఊరి పొరిమేరలో ఉన్నటువంటి గ్రామ దేవత ఎవరో ఆ గ్రామ దేవతను పూజించాలండి. ఒక్కసారిగా గ్రీష్మ ఋతువు ఎండాకాలం నుంచి వర్షాకాలం మనం అడుగుపెట్టాం కనుక ఏవైనటువంటి అనారోగ్య బారిన పడకుండా ఆ కుటుంబాన్ని చల్లగా కాపాడేది, ఆ ఊరిని కాపాడేది గ్రామ దేవత అని చెప్తాం. కాబట్టి ఇలా అమ్మవారికి పూజలు చేసుకొని పలహారం ఇస్తూ ఉంటారు, ముర్రాటలు ఇస్తూ ఉంటారండి. అలాగే దేవాలయానికి వెళ్ళి అమ్మవారు ఉంటే అమ్మవారికి కూడా పూజలు చేస్తూ ఉంటారండి. కొత్త అమావాస్యకి అంటే ఉగాది ముందు రోజు మనం ఎలా అయితే గ్రామదేవతను పూజిస్తామో ఈ ఆషాఢ మాసంలో కూడా గ్రామ దేవతలను ఎక్కువగా పూజలు చేస్తూ ఉంటారు. చాలా ప్రాంతాల్లో పసుపు కుంకాలు ఇచ్చుకోవడం, తెలంగాణలో అయితే ఒడిబియ్యం ఇవ్వటం, ఇలా చాలా చాలా చేస్తూ ఉంటారు. ఆషాఢ మాసంలో నెల మొత్తం ఏదో ఒక రోజు అమ్మవారిని పూజిస్తూ ఉంటారు. మరి ఈ ఆషాఢ మాసంలో వచ్చే మరికొన్నేటువంటి ముఖ్యమైన పండుగలు చూసుకుంటే తొలి ఏకాదశి, ఆడి కృత్తిక అంటారు. సుబ్రహ్మణ్య స్వామిని పూజించే ప్రతి ఒక్క ముఖ్యమైన రోజు, సంతానం కోసం చూసేవారు పూజ చేసే రోజు ఆడి కృత్తిక చూస్తారండి. అలాగే తొలి ఏకాదశి సంతానం కలగకపోయినా అటువంటి వందలు పూజించేది సుబ్రహ్మణ్య స్వామిని. ఆ స్వామికి పూజ చేసుకొని అతి ముఖ్యమైనదే ఆడి కృత్తిక నక్షత్రం ఉన్నటువంటి ఈ ఆషాఢ మాసంలో వస్తుంది. చాలా విశేషంగా పూజలు చేస్తారు. అటువంటి ముఖ్యమైన పండుగ ఈ ఆషాఢ మాసంలో ఉంటుంది. ఈ ఆడి కృత్తిక అనేది ఆగస్టు 7వ తారీఖున శుక్రవారం వస్తుందండి. ఈ ఆడిక కృత్తిక ఉన్నవారు సంతానం కోసం పూజ చేస్తారు. అలాగే మనకి 15వ తారీఖు మనకి జూలై 15వ తారీఖు వారాహి గుప్త నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి. తర్వాత 16వ తారీఖున జగన్నాథ స్వామి రథయాత్ర, స్వామివారి రథయాత్ర ప్రారంభమవుతుంది. ఇది చాలా ముఖ్యమైన రోజు. పూరిలో చాలా విశేషంగా జరుపుతారు. ఇక్కడ జగన్నాథ స్వామి దేవాలయంలో రథయాత్ర జరుగుతున్న ఆ రథాన్ని ముట్టుకున్నా కూడా చాలా మంచి ఫలితాలు వస్తాయని నమ్ముతారు, అదృష్టంగా కూడా భావిస్తారు. తర్వాత బోనాలు కూడా ఈ ఆషాఢ మాసంలోనే తెలంగాణలో ప్రారంభమవుతుంది. 19వ తారీఖున గోల్కొండ బోనాలు అక్కడ స్టార్ట్ అవుతాయండి. ఇక్కడ తెలంగాణలో చాలా విశేషంగా జరుపుతారు. తర్వాత ఏకాదశి, తొలి ఏకాదశి, ఇది తొలి పండుగ. అంటే ఇక్కడ నుంచే రాబోయే పండుగలన్నీ కూడా వస్తాయి. ఈసారి గమనిస్తే తొలి ఏకాదశి స్వామివారికి ప్రత్యేకమైనటువంటి శనివారం వచ్చింది. చాలా విశేషం. ఎవరైతే సప్త శనివారం వ్రతాన్ని మొదలు పెట్టాలనుకుంటున్నారో చాలా ముఖ్యమైన రోజుగా చెప్పుకోవచ్చండి. ఈ జూలై 25వ తారీఖు. తర్వాత ఆషాఢ పౌర్ణిమ. ఈరోజు సింహాచల గిరి ప్రదక్షిణ చేస్తారండి, అరుణాచల గిరి ప్రదక్షిణ చేస్తారు, ఈరోజు పారాయణ చేస్తారు. పౌర్ణమికి, ఆషాఢ పౌర్ణమికి మరొక విశేషం కూడా ఉంది. దీన్ని వ్యాస పౌర్ణిమ లేదా గురు పౌర్ణిమ అని కూడా అంటారండి. ఇది జూలై 29వ తారీఖున మనకి వేద విద్యను అందించినటువంటి పరమ గురువు వేదవ్యాస మహర్షి జన్మదినంగా మనం జరుపుకుంటాం. వ్యాస పూర్ణిమంగా, గురు పూర్ణిమంగా జరుపుకుంటామండి. ఈ ఆషాఢ పౌర్ణమి రోజు గురు పౌర్ణమి కాబట్టి మనకి విద్యని ఇచ్చినటువంటి, జ్ఞానాన్ని ప్రసాదించినటువంటి గురువులందరికీ పూజిస్తామండి. మరి అంతేకాకుండా పౌర్ణమి తిథి అంటేనే లక్ష్మీదేవికి ప్రత్యేకంగా పూజలు చేస్తాం కాబట్టి ఆ రోజు కూడా
ఈ పౌర్ణమికి ఉదయం పూట గురు పౌర్ణమిగా మనం గురువుగా భావించే హయగ్రీవ స్వామి, అలాగే బాబావారు, దత్తాత్రేయ స్వామివారు, దక్షిణామూర్తి స్వామివారు ఇలా అందరికీ పూజలు చేయడం కాకుండా రాత్రి వేళ లక్ష్మీదేవిని ఆరాధిస్తే చాలా మంచిదండి. 16 సోమవారాల వ్రతాలు ఆచరించాలనుకునేవారు జూలై 15 నుంచి జరుగుతున్న ఆషాఢంలో మనకి ఏకాదశి తర్వాత వచ్చే సోమవారం 16 సోమవారాలు మొదలు పెడుతూ ఉంటారు. ఆషాఢ మాసంలో మొదటిగా వస్తున్నటువంటి సోమవారం జూలై 15 నుంచి మొదలవుతుంది కాబట్టి మొదటి సోమవారం 26, అంటే మనకి ఏకాదశి అయిన తర్వాత వచ్చే సోమవారం 26. అప్పటి నుంచి 16 సోమవారాల వ్రతాన్ని స్టార్ట్ చేసుకోవచ్చు. అలాగే సంకటహార చతుర్థి కూడా ఉందండి, ఆగస్టు 2వ తారీఖు. అది ఆగస్టు 2. తర్వాత ఇంకొక ఏకాదశి వస్తుందండి, అది ఆగస్టు 9. ఇలా మనకి ఆషాఢ మాసంలో చాలా ముఖ్యమైనటువంటి పండుగలు ఉన్నాయి. మీకు వివరంగా చెప్పాను అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంచి వీడియోస్ అనేవి వెళ్ళి ఛానల్ని చెక్ చేయండి. నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.